హాయ్ అందరికీ. రీసెంట్గా ఒక వీడియో అయితే చూశాను. అంటే 6 మంత్స్ బేబీని వాళ్ళ అమ్మనే ఊపిరాడకుండా చేసి చంపేసిందని చెప్పి యూట్యూబ్స్లో అయితే వస్తున్నాయి కదా. అండ్ 1 మంత్ బ్యాక్ అయితే ఒక 2 మంత్స్ బేబీని మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని చెప్పేసి ఆమె కూడా చేతులు కాలు కట్టేసి పొయ్యిలో వేసేసింది బాబుని అని చెప్పి ఒక వీడియో అయితే చూసాము. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి మనం చూస్తే పోస్ట్ డెలివరీ డిప్రెషన్ అని చెప్పి ఒక వర్డ్ అయితే వాడుతున్నారు. అంటే పాతకాలంలో ఎందుకండి పోస్ట్ డిప్రెషన్స్ అనేవి లేవు, పోస్ట్ డెలివరీ డిప్రెషన్స్ అనేవి లేవు. మన అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళ అమ్మలు కానీ ఒక్కొక్కరు అయితే ఒక 5-6 అయితే కంపల్సరీగా కనేవాళ్ళు. అంతమంది పిల్లల్ని చూసుకుంటూ కూడా వాళ్ళు పనులు అయితే చేసుకునేవాళ్ళు, పొలం పనులని అవ్వనివ్వని. వాళ్ళకి రాని డిప్రెషన్స్ మనకి ఎందుకు వస్తున్నాయి? నేను ఇదే ఇష్యూ మీద ఒక ఆవిడ పోస్ట్ డెలివరీ డిప్రెషన్ అని చెప్పి ఆ వీడియో కామెంట్ పెట్టింది. దానికి నేను నీకు రాలేదేమో, అందరికి ఎందుకు రాకుండా ఉంటే ఆబ్వియస్లీ వస్తే నేను కూడా కాదనట్లేదు. కానీ మనం ఇంట్లో ఉంటారు కదా, హస్బెండ్ ఉంటాడు, సరే ఎవ్వరూ లేరు అనుకోండి, హస్బెండ్ అయితే ఉంటాడు కదా. అంటే ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది వాళ్ళకి అసలు తెలీదా? ఇంకా ఒకటి అసలు ఎవరికి తెలియకుండా అయితే పోస్ట్ డిప్రెషన్లో అయితే ఉంటారు మదర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు నాకు డెలివరీ 5 మంత్స్ అవుతుంది. అంటే నాకు రాలేదని అందరికీ రాలేదు అని చెప్పి అయితే అనుకో, నాకైతే చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే నాకు అంటే సమ్ టైమ్స్ అనిపిస్తుంది, ఎలా అంటే చికాక్గా ఇలా అనిపిస్తుంది. ఆ టైమ్స్లో మనం ఏం చేయాలి? బేబీస్ని హస్బెండ్స్ కన్నా అప్పచెప్పాలి, లేదంటే ఇంట్లో ఎవరు లేదంటే బేబీని తీసుకొని కాసేపు అట్లా వాక్ చేయడం కానీ, సాంగ్స్ వినడం కానీ, కాసేపు బేబీని తీసుకొని డ్యాన్స్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేస్తే మనకు కొంచెం రిలీఫ్గా అయితే ఉంటుంది. నేనైతే అవే పాటిస్తాను. ఇంకా వాళ్ళు చెప్తున్నారు నీకు ఫస్ట్ డెలివరీకి వచ్చుంటుంది, సెకండ్ డెలివరీ కదా నీకు, ఫస్ట్ డెలివరీకి అయితే వచ్చుంటుంది, చూసుకోండి అప్పుడు మీరు ఎలా ఉన్నారంటే. ఇప్పుడు ఆ 6 మంత్స్ బేబీని ఎవరైతే అలా చేశారో ఆమెకి కూడా 5 ఇయర్స్ బాబు అయితే ఉన్నాడు. ఆమెకేం ఫస్ట్ డెలివరీ అయితే కాదండి. ఇట్లా అంటే వాళ్ళకేవో కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉండుంటే దాన్ని ఎట్లా చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి తెలియక పిల్లల మీద చూపించడం. ఇంకోటి హస్బెండ్ ఏదైనా మనకి ఇష్యూస్ ఉంటే ఆ కోపాన్ని తీసుకొచ్చి పిల్లల మీద చూపించడము, కొట్టాలి తిట్టాలి పిల్లల్ని అలా అని చెప్పి చంపేయటం ఇలా కాదు. అందులో 6 మంత్స్ బేబీ అంటే 2 మంత్స్ బేబీ, 6 మంత్స్ బేబీ అంటే అసలు ఏం తెలుస్తుంది వాళ్ళకి? పాలు తాగి పడుకోవడం తప్ప, ఇంకా కాకపోతే ఏడుస్తారు. అది కూడా మనం చూసుకోలేక పిల్లల్ని చంపేస్తున్నాం అంటే దానికి ఎంతవరకు మళ్ళీ దానికి సపోర్ట్ అనమాట. పోస్ట్ డిప్రెషన్ అందరికీ ఏం పోస్ట్ డిప్రెషన్స్ రావండి. అందులో మన సైడ్ వచ్చేసి ఇంట్లో అందరూ ఉంటారు చూసుకోవడానికి, ఎవరు లేకపోయినా కానీ పిల్లలు పడుకున్నప్పుడు పనులు చేసుకుంటాము. అంతేగాని ఏదో పెద్ద పని ఉందని చెప్పేసి ఇప్పుడు ఇల్లంతా నీట్గా పెట్టేయాలి, అన్నీ చేసేయాలంటే మాత్రం అలా ఏం అవసరం లేదు. మీకు పిల్లలు మీకు ఫస్టే మనకి ఏంటి ఇంపార్టెంట్, అన్ని 9 మంత్స్ 10 మంత్స్ మనం మోసిక్ అనేది దేనికి? పిల్లల కోసమే కదా. పని ఉంటే ఉండనివ్వండి, తర్వాత చేసుకోండి పిల్లలు పడుకున్న తర్వాత. అంతేకాని ఇట్లా ఎక్కడ పని అక్కడ ఉంది, చేసుకోవాలి, ఏడుస్తానే ఉంది, విసిగిస్తానే ఉంది అని చెప్పి చంపేయడము, కొట్టడము ఇలాంటివి అయితే చేయకండి. అందరూ దీనికి పెట్టే పేరు ఏంటంటే పోస్ట్ డెలివరీ డిప్రెషన్ అనమాట. నేను కూడా అదే యాక్సెప్ట్ చేస్తున్నాను, పోస్ట్ డెలివరీ డిప్రెషన్ అనమాట. అందరికి వస్తుందేమో కొంచెం అయితే చూసుకోండి. ఇట్లా కామెంట్స్ అయితే పెడుతున్నారు. అంటే బేబీని అలా చేసిందని ఎవరికి ఏమి ఇది లేదు, మదర్కి పోస్ట్ డెలివరీ డిప్రెషన్ వచ్చుంటుందేమో. ఎందుకు వస్తాయండి? పక్కన హస్బెండ్ అనేవాడు ఉండడా? ఎలా బిహేవ్ చేస్తుంది ఈ అమ్మాయి ఏంటి, ఊరికి చికాకు పడుతుందా అని చెప్పి కొంచెం కూడా సెన్స్ అనేది ఉండదా? అంటే ఎవరు లేని టైంలో ఇలా పిల్లల్ని చేస్తారనమాట పోస్ట్ డెలివరీ డిప్రెషన్స్ వస్తే. మీకే తెలియాలి ఇంకా వీడియోలు చేసే వాళ్ళకి. ఇంకొక విషయం మర్చిపోయాను. ఈ మధ్య రీసెంట్గా నా డెలివరీ కంటే ఒక 1 మంత్ బ్యాక్ ఒక అమ్మాయికి అయితే డెలివరీ అయినా. ఆమె పెద్ద యూట్యూబరే, ఈ మధ్య కొంచెం ఫేమ్ వచ్చింది. ఆమె చెప్తుంది వాళ్ళ మదర్ వచ్చేసి 4 మంత్స్ వరకు ఆమెకి ఇంట్లో పనులన్నీ చేసి పెట్టింది. ఆ వీడియోస్ కూడా పెట్టారు. ఇంకా దానికి ఆమెకంట ఇట్లా 2 మంత్స్ బేబీ ఇట్లా అయ్యిందని చెప్పి చూసి ఆమె నాకు కూడా పోస్ట్ డెలివరీ డిప్రెషన్ వచ్చేసిద్దేమో పిల్లల్ని చూసుకోలేక అని చెప్పి చెప్తుంది. ఇంకా మీరే కామెంట్ చేసే వాళ్ళకి మీకే తెలియాలి.